నంద్యాల నియోజకవర్గం మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఇలాకాలోని బిలలాపురం, కానాల, రాయపాడు గ్రామాలు, కుందు నది పరివాహక ప్రాంతాల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార పార్టీ అండతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ట్రాక్టర్లతో పగలు రాత్రి తేడా లేకుండా చెరువును తవ్వేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువులు ఇప్పుడు మట్టి మాఫియాకు కామధేనువుగా మారింది. స్థానిక టీడీపీ నాయకులు రూల్స్ అన్నిటినీ తుంగలో తొక్కి యథేచ్ఛగా మట్టి త్రవ్వకాలు జరుపుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 ట్రాక్టర్లను రంగంలోకి దించి ప్రొక్లైనర్లతో చెరువు గుండెను గుల్ల చేస్తున్నారు. అయితే ఈ అక్రమ దందా వెనక అసలు కథ వేరే ఉందనే ప్రచారం స్థానికంగా జోరుగా సాగుతోంది. కూటమి నేతల సిఫారసుతోనే తాము ఈ త్రవ్వకాలు జరుపుతున్నామంటూ సదరు నాయకులు, అక్రమార్కులు బహిరంగంగానే చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. కూటమి నేత పేరు చెప్పి అధికారుల నోళ్లు నొక్కేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత బహిరంగంగా దోపిడీ జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తెలిసి తెలియనట్లు నటిస్తున్నారు. అధికారుల పూర్తి ప్రమేయంతోనే, వారి అండదండలతోనే ఈ దందా సాగుతోందని స్థానిక గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆవేదన చెందుతున్నారు. అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా మారిన చెరువు మట్టి త్రవ్వకాలపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు మట్టి మాఫియాకు సహకరిస్తూ చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కంప్లైంట్ ఇస్తాం. అది మీకు దృష్టి వరకు వచ్చిందా? ఒకసారి పిటిషన్ వస్తే మైనింగ్ వాళ్ళకు మాట్లాడి వాళ్ళకి పంపించారు ఇన్స్పెక్షన్. మైనింగ్ వాళ్ళు దానికి సంబంధించి కింది వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాస్తారు. వాళ్ళ మెడికల్ చెప్తారు. దానికి మెయిన్ మైనింగ్ డిపార్ట్మెంట్ మీ దృష్టిలోకి అయితే రాలేదు. అంటే మీకు దాని సంబంధం ఉన్నారు సార్? మీకు మాకు ఏముంటుందంటే పర్మిషన్ ఇచ్చినారా లేదా, మనం పర్మిషన్ ఇవ్వలే. రెండోది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ విజిలెన్స్ చేసుకుంటున్నారు. ఒకసారి అర్జీ వేయితే వాళ్ళు వచ్చినారు. వచ్చి బోత్ పార్టీస్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసుకుంటున్నారు. ఎవరైనా పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు పర్మిషన్ అంటే మట్టి జనరల్గా సిరియల్లా మామూలు సైడ్ ఏం చెప్పేవాళ్ళు ఇటుకలకి ఇస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇటుకలు ఎక్కువ డిమాండ్ కాబట్టి ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయా లేకపోతే పట్టా ల్యాండ్ ఎవరైనా అమ్ముకుంటారు. బట్ ఇది అది కాదు. ఇది ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడ లోకల్గా అక్కడికి మట్టి బేస్మెంట్లో వేసుకోవడానికి దానికి తోలుతారు. గుంటూరు మెయింటెనెన్స్ వచ్చేసి కేసీస్ అట్లా సరే.
హిందూలోంచి తోడిన మట్టి వరకు మీరు చెప్పేది కరెక్ట్. సరే కావచ్చు, మీ డిపార్ట్మెంట్ కావచ్చు, వేరే డిపార్ట్మెంట్ కావచ్చు. కానీ పక్కన ఉన్న పట్టాపురాలు చదువుతున్నారు, చూడలేదా మీరు? అర్థం కాలేదు. పట్టపొలాలు పక్కన ఉన్న ల్యాండ్స్ కూడా గవర్నమెంట్ ల్యాండ్లో కూడా దాదాపు 10 నుంచి 15 అడుగుల వరకు గుంత తోలికి మట్టి చదువుతున్నారు. అది అదే చెప్తున్నా, ఏది పోవాలన్నా వాళ్ళకి కావాల్సిందే, పర్మిషన్ తీసుకోవాల్సిందే. మళ్ళీ వాళ్ళకి తీసుకోలేదు, తీసుకోకుంటే అది వాళ్ళకి కేసు పెట్టాలి. మీరేం అబ్జెక్షన్ చేయాలి? మాకు సంబంధం సార్ ఇప్పుడు వెళ్ళేది వచ్చాం మేము అక్కడికి, రెగ్యులర్ చూపాను ఆ వీడియో అంతా. దాంట్లో ఆల్రెడీ జేసీబీలు అన్నీ ఆడే ఉన్నాయి తీసుకోవడానికి. అంటే ఇప్పుడు జరుగుతుంది మీకు తెలియదా? కొద్దిగా మీకు కూడా ఇంటిమేషన్ ఉంటుంది కదా? లేదు, అసలు ఇంటిమేషన్ లేదు మీకు? చూపాను అన్న, సార్ చూపి మాకు రంజాన్ ఉన్న వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చింది అక్కడ జరుగుతుంది అనేసి. నేను ఎన్నిసార్లు కట్ చేస్తాను కదా, చూడండి జేసీ కూడా వర్క్ వస్తుంది కదా రాత్రి. కంప్లైంట్ నేను ఎస్ఐకి ఇచ్చేస్తాను, అసిస్ట్ చేసేస్తాను. రాగాడు ఇంకో డాక్టర్ అంతే కదా, మీడియా ఎప్పుడు కంప్లైంట్ చేయరు, మా కంప్లైంట్ వేరేగా ఉంటారు. మీ ఓన్లీ మీ పరిధిలోకి వస్తుందా రాదా, వస్తే చర్య తీసుకున్నారా లేదా ఇది చెప్పడానికి లేదా ఏడి మైన్స్ కేసీసీ వాళ్ళు చెప్పేసినాము. అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ కూడా రాస్తున్నారు. మీరు కలెక్టర్ మేడం దృష్టి పోయినారు. పోయింది ఆల్రెడీ కలెక్టర్ గారు. ఎన్న మంది జరుగుతుంది సార్ ఇది? 3 months అయింది నాకు తెలిసి. 3 months అయింది. ఎవరు చదవడానికి ఏమన్నా మీకు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు గతంలో? గతంలో ఏం లేదు, మాకేమో ఒకసారి ఫోన్ చేసి ఏమన్నారంటే, సార్ ఇలా ఇంత మట్టి దొరుకుతున్నారు కదా ఇసుక లాంటిది, దానికి ఏమైనా మీరు పద్ధతి చెప్తే నేను లేదు. నెంబర్ 2 మరి దీనికి ఏం కాదంటే, సరే నా వరకు నేను ఏం చేస్తాను, తలారి చెప్పేది ఏదంటే ఇన్ఫర్మేషన్ గ్యారా వచ్చి ఎస్ఐకి చెప్పించాను. ఎస్ఐ వాళ్ళు వాళ్ళకి ఏదో పంపించేస్తారు, జరుగుతుండే. ఒకరు వచ్చేటప్పుడు కంప్లైంట్ ఇవ్వలేనా అని చెప్పిన. వాళ్ళు కంప్లైంట్ పెడితే ఏడీ వాళ్ళకి జాటిస్ఫికేషన్ పంపిస్తున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. అంతవరకు నాకు ఫిర్యాదు ఇచ్చింది సార్ కూడా. అంటే ఇప్పుడు మొత్తానికి అయితే ఇప్పుడు ఇది స్పెసిఫిక్ ఎవరికి వస్తుంది సార్? ఎవరి కిందకి వస్తుంది? మైనింగ్ ల్యాండ్ ఎందుకంటే ముందు కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ ఏంటి అది వేరే ఓన్లీ ఇది వస్తుంది. ముందు వాళ్ళకి ఇరిగేషన్ ప్లస్ ఏడీ మైనింగ్.